సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ ఇవాళ ఇది చూస్తుంటే మా చుట్టాలందరితో ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది. సో హార్టీ వెల్కమ్ టు ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్ హూ ఆర్ హియర్. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మొత్తం కళ పండగ వాతావరణం ఇంకా సంక్రాంతి దాకా వెయిట్ చేయలేకపోతున్నట్టు ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటిది నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు, అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి సంక్రాంతి రిలీజ్ని ఒక ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి మేము చేయడం అన్నది సో హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ ఇదే ఆపర్చునిటీని ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పండగలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా కో ప్రొడ్యూసర్ సాహు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మన ఫ్యాన్స్ అందరికీ మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు ఈ 2 సాంగ్స్ రిలీజ్ ఈ గ్లిమ్సెస్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ గురించి ఎక్స్పెక్ట్ చేసే ఆ గ్రేసు స్టైలు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. Thank you. Thank you Sushmita garu. Thank you so much. And ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ సాహు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మా ప్రెస్ మిత్రులందరికీ అండ్ ఈ ఈవెంట్ పెడతానికి ముఖ్య కారణం ఇవాళ మా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి. అండ్ అనుకున్నట్టుగా టైంకి అన్నీ ఫినిష్ చేసాం. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మెగాస్టార్ గారికి అలానే ఒప్పుకొని చేసిన వెంకటేష్ గారికి అట్లానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకొని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైంకి సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అది దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అండ్ చిరంజీవి గారిని మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసామో ఆయన ఇప్పుడు అట్లానే ఉన్నారు, అలానే డ్యాన్సులు చేశారు. అసలు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్ ఈ మూవీ. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మా ఇండస్ట్రీలో అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.